ఆ బేకరీలో పురుగులు పట్టిన పదార్థాలు. కదిరి పట్టణంలోని బెంగళూరు బేకరీలో ఏ వస్తువు కొన్నా పురుగులు పట్టడం లేదంటే మురిగిపోవడమో జరిగి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఎంతో మంది ప్రజలు అక్కడ తిండి పదార్థాలు కొనుగోలు చేశారు. ఖర్జూరాలు కొనుగోలు చేసిన చాలా మంది పురుగులు పట్టాయని వాపస్ ఇవ్వడం కనిపించింది. ఈ విషయంపై బేకరీ యజమానితో కొనుగోలుదారులు గొడవకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని కొందరు డిమాండ్ చేశారు. కానీ బేకరీ యజమాని మాత్రం ససేమిరా అంటూ వారి డబ్బు వాపస్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఆ వస్తువు బదులు మరి ఏదైనా కొనుగోలు చేయండి, డబ్బు మాత్రం వాపస్ ఇవ్వను అంటున్నాడు. అక్కడ ఏ వస్తువు కొనుగోలు చేసినా ప్రజలు చూసి కొనుగోలు చేయాలని కొనుగోలుదారులు సూచిస్తున్నారు. దీనిపై వెంటనే సంబంధించిన శాఖ అధికారులు స్పందిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. కొందరు మేధావి వర్గమని చెప్పుకునే కొందరు పాత్రికేయులు ప్రజల పక్షాన నిలబడకుండా ఆ బేకరీ యజమానికి వత్తాసు పలకటం గమనార్హం. హలో అది ఆ డబ్బా ఇంకో డబ్బా అది అది ఫుడ్ ఆడవద్దు తీయవద్దు ఆడుకో పురుగులే తీనే మాట్లాడుతుంది బాబు అట్లే ఉన్నాయి. అది అట్లా ఆడికి ఎంత పోయి పెట్టి చూపించుకో, చూపించి ఆడ తీసుకో విజువల్ ఏంది ఇది అని చెప్పేసి ఓ అదే ఏమది ఓపెన్ చూసుకుని మనకు చూడలేదు. ఇటువంటి ఇవ్వండి. హలో అది ఆ డబ్బా ఇంకో డబ్బా అది అది మనకు చూడలేదు. ఇటువంటి ఇవ్వండి. హలో కాదు, మేమేం చేసేది కాదు. కేక్ అయితే కేక్ వచ్చి అది ఆ డబ్బా ఇంకో డబ్బా అది అది నీకేం మేలు? మేలు అన్నప్పుడు పని చేయాలి. 9 గంటలకే పని చేయాలి. నువ్వు ఏదో కావాలి, వాళ్ళు వస్తారు ప్రజలు, ఎవరైనా వస్తారు ప్రజలు రాకుండా ఉంటారా? కదిరి మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ జన్మదిన వేడుకలు కదిరిలో టీడీపీ నాయకులు బాబ్జాన్, హిందూపురం పార్లమెంట్ ఉపాధ్యకుడు మోపూరి శెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే చంద్రదండు నాయకులు ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాషా ఎస్సీసెల్ నాయకులు రాజశేఖర్ బాబు, శేషు, నాగా తదితరులు పాల్గొన్నారు. నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కదిరి నియోజకవర్గ ప్రజలకు, కందికుంట ప్రసాద్ అన్న గారి అభిమానులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు
కందికుంట ప్రసాదన్న గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కోవిడ్ మహమ్మారి అనేది ప్రపంచాన్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుందో ఈ 2020 ఇయర్లో మనం చూడడం తగ్గింది. ఈరోజు 2020కు గుడ్ బై పలుకుతూ 2021కు స్వాగతం పలుకుతూ ఒక విధంగా ఆనందం ఉంటే, ప్రత్యేకమైన ఆనందం మా కందికుంట అభిమానులకు ఏమంటే ఒక పండగ వాతావరణం. మాకు ఆయన జన్మదినము జనవరి 1వ తేదీన ఆయన జన్మదినం కాబట్టి మాకు ఒక పండుగలా భావిస్తాము కందికుంట అభిమానులందరము. అందులో భాగంగానే ఈరోజు కందికుంట ప్రసాదన్న గారు కోవిడ్ నిబంధనలను గౌరవిస్తూ అతని పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండడం జరిగింది. కార్యకర్తలకు కానివ్వండి, అతని అభిమానులకు కానివ్వండి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. పుట్టినరోజు వేడుకలు ఎవరే కానీ ఇంటి దగ్గరికి రాకుండా సేవా కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాల ద్వారా మీ అభిమానాన్ని చాటుకోండి అని పిలుపునివ్వడంతో అతని మాటను తూచా వహిస్తూ ఈరోజు మా మిత్రబృందమైనటువంటి మేమందరము కలిసి బస్టాండు, రైల్వే స్టేషను మరియు ఇతర కూడలిలో ఉన్నటువంటి యాచకులు ఎవరైతే ఉన్నారో ఈ చలికాలం వాళ్లకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే రేపు ఉదయం ఇదే మిత్రబృందం అందరము కలుసుకొని హాస్పిటల్లో బ్రెడ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు మధ్యాహ్నం వికలాంగులకు భోజన సదుపాయం కల్పించాలనే ఉద్దేశం కూడా ఉంది. వీలైనంత వరకు రేపు సాయంత్రం వరకు మా స్తోమతకు తగినన్ని సేవా కార్యక్రమాలు చేసి కందికుంట ప్రసాదన్న గారి జన్మదిన వేడుకలు ఈ విధంగా సేవా కార్యక్రమంలో నిమగ్నమవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా కందికుంట ప్రసాదన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు, ఆ భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత శిఖరాలను మా కందికుంట ప్రసాదన్న గారు చేరాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు కందికుంట ప్రసాదన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకుడు గౌరవనీయులు కదిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు కందికుంట వెంకట ప్రసాద్ అన్నగారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ ఆయన తరపున ప్రత్యేకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యావత్ దేశంలో కోవిడ్ ఉన్న సందర్భంగా ఈసారి కందికుంట వెంకట ప్రసాద్ గారి జన్మదినోత్సవ వేడుకలు సాధారణంగా అట్టహాసంగా లేకుండా కేవలం ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలకు సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు కరోనా దృష్ట్యా ఎటువంటి హంగు ఆర్భాటం లేకోకుండా ఈరోజు మేము కందికుంట వెంకట ప్రసాద్ గారి జన్మదినోత్సవాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు వాళ్ళు ఉన్న చోటకే అక్కడికి వెళ్ళి సేవా కార్యక్రమాల్లో ఈరోజు రాత్రి సోదరుడు బాబ్జాన్ కానీ వీళ్ళందరూ పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే ఇప్పుడు కూడా అందరూ కలిసి ప్రభుత్వ ఆసుపత్రి యందు నిరుపేదల రోగులకు పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, కందికుంట వెంకటప్రసాద్ గారు పిలుపునివ్వడం సామాన్యులకు మనం సేవ చేయాల, ఏదైనా కానీ మాటలు చెప్పడం కాదు, ఆయన చేతల్లో చూపించే వ్యక్తి. కాబట్టి నిరుపేదలు ఎక్కడుంటే అక్కడ సామాజిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి అని ఆయన పిలుపును ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గ ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున అన్నగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్లు ఆయన ప్రజాసేవలో పునరంకితమై ప్రజలందరికీ మంచి దిశ మార్గాన్ని చూపిస్తారనేసి ప్రజలందరూ తెలియజేసుకుంటూ మరొకసారి అన్నగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. జై కందికుంట, జై తెలుగుదేశం. వర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో నూతన సంవత్సర వేడుకను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈ ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్, పండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ దినం మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా
కోవిడ్ దృష్టిలో పెట్టుకొని దాని నిబంధనల ప్రకారము అట్టహాసంగా చేయకుండా ప్రజాసేవకు బ్రెడ్లు, అరటికాయలు, పండ్లు ఇవ్వడం జరిగింది. అట్టహాసంగా చేయకుండా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మా నాయుడు కందికుంట వెంకటప్రసాద్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మేము మనసారా కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గపు ఇన్ఛార్జి ప్రజానాయకుడు, మా అభిమాన నాయకుడు గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారి జన్మదినం. ఈరోజు కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా అలాగే జిల్లాలో ఉన్నటువంటి కందికుంట వెంకటప్రసాద్ అన్న అభిమానులంతా ఈరోజు ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణంలో కోవిడ్ నిబంధనలకు అనుసరించి ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమాన్ని ఒక ఉత్సవంలాగా నిర్వహించడం జరుగుతోంది. కదిరి నియోజకవర్గంలో కూడా కదిరి తెలుగుదేశం పార్టీ ఈరోజు రాత్రి కూడా సామాజిక సేవలో భాగం చేస్తూ రాత్రి కూడా యాచకులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక క్రమశిక్షణతోటి ప్రజాసేవకు పునరంకితం అవుతాం అని ఆ రోజు మా నాయకుడు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఈరోజు జన్మదిన వేడుకలు అట్టహాసంగా కాకుండా ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ మా నాయకుడి జన్మదిన సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై హింద్, జై కందికుంట. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 1 సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డికి మరియు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన కదిరి డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు హరిమోహన్, ఎన్వి రమణ మరియు బైరిశెట్టి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనా సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జీతాలిచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదేనని కొనియాడారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కదిరి శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వంలో విలీనం చేసిన 1 ఇయర్ సందర్భంగా అందరూ చాలా ఆనందోత్సవాల మధ్యన ఈ జగన్ గారి ప్రభుత్వంలో చాలా పండగ సంబరాలు ఈరోజు చేసుకున్న సందర్భం ఈ రోజు ఆర్టీసీ కార్మికులది. దానికి ప్రధాన కారణం పాదయాత్రలో గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తన ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి చరిత్ర సృష్టించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆ యొక్క ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీలోని 52,000 మంది కుటుంబాలు ఎప్పుడూ రుణపడి ఉంటాం, వెన్నుదన్నుగా ఉంటాము. అదే రీతిలో మా గౌరవాధ్యక్షులు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు శ్రీ పివి సిద్ధారెడ్డి గారు గత 10 ఏళ్లుగా మాకు గౌరవాధ్యక్షులుగా ఉండి మా ఆర్టీసీ కార్మికులకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఆయనకు కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే 2020లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం, మరి కార్మికుల పరంగా మేము కూడా జీతాలు రాని పరిస్థితుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు నెల దాదాపు 300 కోట్లు ఆర్టీసీకి మరి ఇచ్చి మమ్మల్ని మా యొక్క కుటుంబాలను కూడా కాపాడిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. మరి మా సిద్ధారెడ్డి గారి గురించి చెప్పాలంటే మరి ఆయన ఈ కదిరి శాసనసభ్యుడుగా ఎన్నికైన తర్వాత ఈ ప్రజలకు చేసిన సేవలు చూస్తుంటే ఇంతకు ముందు ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసి ఉండలేదు, చేయబోరు కూడా. ఈ నవ్వుతో నవ్వుశక్తులాగా సిద్ధారెడ్డి గారే ఇక ఎన్నేళ్ళైనా శాసనసభ్యుగా ఉండాలి, కాబోయే మంత్రివర్యులు కూడా కావాలి. అదే మా ఆకాంక్ష. మంత్రివర్యులైతే ఈ నియోజకవర్గానికి, ఈ పేద ప్రజలకు కళలన్నీ సాకారమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయనకు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము, మరి ఈ ప్రజలకు సేవ చేసే సేవ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై సిద్ధారెడ్డి సార్. ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సోదరులు, ముఖ్యంగా కదిరి డిపో ఎన్ఎంయు నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మిక సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు, ముఖ్యంగా 52,000 కుటుంబాలన్నీ కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి
అధికారంలో ఉండడానికి వాళ్ళ అండదండలు చాలా గొప్పగా మాకందరికీ కూడా వాళ్ళు అండగా నిలబడ్డారు. మరి వాళ్ళకు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఆలోచన కూడా చేయలేని విధంగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేయడం, మరి కరోనా నేపథ్యంలో దాదాపుగా 6 నెలల పాటు బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైనప్పటికీ కూడా కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడమే మరి గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. అదేవిధంగా కదిరి డిపోకు సంబంధించినటువంటి ఎన్ఎంఏ వాళ్ళకి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటాను. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా నాకు ఉండాలి. అదేవిధంగా వాళ్ళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎల్లవేళలా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. 2021 నూతన సంవత్సర సందర్భంగా గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు సిద్ధారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి మమ్మల్ని ఆర్టీసీ సంస్థను గవర్నమెంట్లో విలీనం చేసి సందర్భంగా సంవత్సరం కావడమైంది. ఈ సందర్భంగా మేము ఎంతో సంతోషంగా హ్యాపీగా ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నామంటే ఆ మహానుభావుని అభిమానమే మాకు. మేము ఎల్లప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులము. అదేవిధంగా కదిరిలో మా అభిమాన నాయకులు మా నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీ సిద్ధారెడ్డి గారి అభిమానులు మేము. ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ జరగబోయే కాలం అంతా కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా సిద్ధారెడ్డి గారికి కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈరోజు ఈ హ్యాపీగా ఈ కోవిడ్ వచ్చి ఎంత ఇబ్బందులు పడినా కూడా మేమైతే ఆర్టీసీలో కొంతమంది ఏదో ఇబ్బంది అనారోగ్యంతో పాలైనా కానీ మేమైతే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఈరోజు ఉన్నామంటే ఆ మహానుభావులు చెలవని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవ ఆర్టీసీలో 56,000 మంది మా సభ్యులంతా మా జీవితం ఉన్నంత వరకు మేము మా పిల్లలకు కూడా మేము పోయినా మా పిల్లలకు కూడా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంత వరకు వేరే వాళ్ళకు ఓటు వేసే అవకాశం లేదు. మీ చదువులకు కానీ మీకు కానీ మనం బతికిన బతుకంతా కూడా ముందు ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఎత్తు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని అతను బ్రతుకున్నంత వరకు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నంత వరకు వాళ్ళ ఫ్యామిలీకి రుణపడి ఉండాలని మా ఫ్యామిలీలకు కూడా చెప్పే పరిస్థితి ఈరోజు మాకు సీఎం గారు చేశారు. అలాగే మా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ గారు ఎన్ని రోజులు ఉన్నా కదిరి శాసనసభ్యులు పూర్తి కాలం సారు 100 సంవత్సరాలు సార్ బతకాలని, ఆ 100 సంవత్సరాలు కూడా కదిరి శాసనసభ్యులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ జన్మదినం సందర్భంగా వికలాంగులకు 3 చక్రాల సైకిళ్లు చంద్రదండు అధ్యక్షులు ప్రకాష్ నాయుడు వితరణ చేయగా వాటిని కదిరి టీడీపీ నాయకుడు బండారు మనోహర్ నాయుడు సైకిలు లేని వికలాంగులను ఎన్నుకుని వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండారు మనోహర్ నాయుడు, మోపూరి చంద్రశేఖర్, శేషు, వికలాంగ సంఘం అధ్యక్షులు వెంకటరమణ, సూరీలు పాల్గొన్నారు. 2021 మన కందికుంటన్న ప్రసాద్ జన్మదిన దినోత్సవ వేడుకల సందర్భంగా నడవలేని వికలాంగులు గుర్తించి ఈరోజు ఆయన గారు వికలాంగులకు చేయూత అనే కార్యక్రమం పెట్టి ట్రైసైకిల్లో పంపిణీ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా అన్నగారు వికలాంగుల పట్ల ప్రేమ అభిమానులతో వికలాంగులను బడుగు బలహీన వర్గముల వారిని చేరనివ్వడంలో సాటి లేని వ్యక్తి అనిపించుకున్నాడు. అదేవిధంగా బండారు మనోహర్ నాయుడు ఈ యొక్క విషయంలో చాలా శ్రద్ధ చూపినందుకు ఆయన గారికి కూడా అన్నగారితో పాటు ఆ బండారు మనోహర్ నాయుడు కూడా సంఘం తరపున ధన్యవాదములు తెలుపుతూ ఈ యొక్క సమావేశం ముగిస్తున్నాం. టీడీపీ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు 53 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాకు మా తోటి దివ్యాంగులకు
ప్రోత్సాహకరమైనటువంటి త్రిచక్ర వాహనాలను పంపిణీ చేసిన సందర్భంగా మేము ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము. నడవలేని వాళ్ళను గుర్తించి నడవబోతున్న వాళ్లకు చేయూతను ఇస్తూ ఆయన నియోజకవర్గానికి మరెన్నో ఇలాంటి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. సంవత్సర శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు మన కందికొండ వెంకటప్రసాద్ అన్న గారు ముందు ఎన్నో జరుపుకోవాలని మా దివ్యాంగులందరి తరఫున దేవుని ప్రార్థిస్తున్నాము. మా దివ్యాంగుల సమస్యలను గురించి అంతా ఈరోజు బర్త్డే సందర్భంగా 20 మందికి పైగా ట్రైసైకిళ్ళు పంపిణీ చేస్తున్నారు. దీనికి ఎంతో మా దివ్యాంగులందరూ సంతోషిస్తున్నాము. ఇట్లే మన కది నియోజకవర్గ దివ్యాంగుల సమస్యలన్నిటిపైన మన అన్న ముందు ఉండి ఎంతో మాకు సాయం సహకారాలు అందిస్తారని ప్రార్థిస్తున్నాము. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మా ప్రియతమ నాయకులు కదిరి నియోజకవర్గ ప్రజలకి దేవుడు లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి యొక్క జన్మదినం సందర్భంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అన్నగారి జన్మదినం సందర్భంగా ఈ కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి సుమారుగా 20 మంది వికలాంగులని సెలెక్ట్ చేసుకొని వికలాంగుల సంఘం తరపున 20 మందికి ట్రైసైకిల్స్ అనంతపురం చంద్రదండు ప్రకాష్ నాయుడు గారు పంపివ్వడంతో వాటిని ఈ 20 మంది వికలాంగులను సెలెక్ట్ చేసి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. వారందరికీ కూడా వికలాంగులకి వారు నడవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి వారికి ఆ ట్రైసైకిల్స్ని ఈరోజు అన్నగారి జన్మదినం సందర్భంగా వారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేయడంలో ముందంజలో ఉన్న వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్ గారు. ఆయన బాటలోనే సేవా కార్యక్రమాల్లో తెలుగుదేశం నాయకులమైనటువంటి మేము కూడా ప్రయాణిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు వికలాంగుల సంఘం అధ్యక్షుడైనటువంటి వెంకటరమణ గారికి కానీ అలాగే సూరికి కానీ వీరందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పిన వెంటనే వీళ్ళు ఎవరైతే ట్రైసైకిల్స్ లేక బాధపడుతున్నారో వికలాంగులు వారందరినీ సెలెక్ట్ చేసి ఈరోజు వాళ్ళని ఇక్కడికి అన్నగారి ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి ఆ ట్రైసైకిల్స్ని ఇప్పించడంలో సహాయపడినందుకు వీరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి కదిరి పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కదిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ 2021 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మా ప్రీతమ నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారి జన్మదిన వేడుకలు జనవరి 1 అంటే మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి జరుగుతూ వస్తున్నాయి. అదేవిధంగా అనంతపూరు ప్రకాష్ నాయుడు గారు అన్నగారి పైన అభిమానంతో ట్రైసైకిల్స్ వికలాంగులకు బహుకరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి పంపినారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దానితో పాటు మా ప్రీతమ నాయకులు కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మా కుటుంబ సభ్యుల్లో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అన్న అంటానట్లే ప్రతి ఇంటికి ఒక ఆడపడుచుకు కానీ ఒక తమ్మునికి కానీ ఒక అన్నకు కానీ అందరికీ ఆప్యాయంగా నేనున్నాను అని తెలియజేసే అందరి అభిమాన నాయకుడు అందరికీ అన్న గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్నగారి నివాసం ముందు మన చంద్రదండు అధ్యక్షులు ఆయన ప్రకాష్ నాయుడు గారి ఆధ్వర్యంలో కొన్ని ట్రైసైకిళ్ళు పంపించారు. అన్నగారి పైన అభిమానంతో అంత దూరం నుంచి పంపించినటువంటి ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేసేదానికి ఇక్కడికి
అవకాశాన్ని కల్పించినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారికి మరియు ప్రకాష్ నాయుడు గారికి అందరికీ పేరు పేరును తెలియజేసుకుంటూ అన్న ఆశయాలకు ఈ కొత్త సంవత్సరం నుంచి పార్టీ కోసం ఆయన ఆశయాలకు మేము ముందుండి సేవా కార్యక్రమంలో పాల్గొంటారనేసి తెలియజేసుకుంటూ జై కందికుంట. తలుపుల మండలం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు పదవి ఉన్నా లేకపోయినా నిరంతర సేవ చేసే వ్యక్తి కందికుంట ప్రసాద్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ఉత్తయ్య, ఎద్దులు, రాముడు, ముబారక్, జయచంద్ర, అజ్మతుల్లా, సీను, చాంద్, పండు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ నువ్వు తిప్పినట్లా మన ప్రీతమ నాయకుడు మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మండల ప్రముఖులకు, ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. సోదరులారా, బడుగు బలహీన వర్గాల్లో పుట్టినటువంటి వ్యక్తి అయినా కూడా జనం యొక్క నాడి తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ముందుకు చొచ్చుకొని పోవడం జరుగుతూ ఉంది. సోదరులారా, ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలతో 10 కాలాల పాటు ఈ యొక్క తాలూకాకు మరిన్ని సేవలు అందించాలని చెప్పనేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా కార్యకర్తలకు ఎవరికి కష్టం వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పనేసి ఒక సింహంలా ఆయన ఈ యొక్క నియోజకవర్గంలో పార్టీ అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యకర్తలకు కాపాడడం జరుగుతూ ఆయన అదేవిధంగా ముందుకు కొనసాగాలని చెప్పనేసి ఆయనకు మేమందరం అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆరోగ్యాలతో మంచి భవిష్యత్తుతో బతకాలని ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇన్ఛార్జ్ అయిన కందికుంట ప్రసాద్ అన్న గారి జన్మదిన వేడుకలకు విచ్చేసిన ప్రధానికానికి, కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా తలుపుల మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ జన్మదిన శుభాకాంక్షలను సంతోషంగా జరుపుకుంటున్నాము. అదే కాకుండా ఇప్పుడు దినమైన కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులకు కానీ నేనున్నా అని చెప్పి కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి ధైర్యంగా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కదిరి నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి పార్టీ కానీ అంత ధైర్యంగా ఉన్నారంటే కందికుంట వెంకటప్రసాద్ అన్న చెరువే. అంతేకాకుండా ఈ దినం నుంచి ఇంకా పార్టీ బలోపేతానికి కూడా అన్న అడుగుజాడలు నడిచి ఇంకా ముందు కూడా పార్టీ బలోపేతం చేయడానికి కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.